హలో అండి అందరికీ. సో నిన్న మనం చూసాము వీడియోలో ట్రేడ్ ఎలా చూసాము, ఎలా తీసుకున్నాము, దాని వెనకాల అనాలిసిస్ ఏంటిది అని చెప్పేసి నిన్న డిస్కస్ చేసాము. సో ఈరోజు సాటర్డే సండే ఎలాగూ మార్కెట్ క్లోజ్ ఉంటుంది. సో మార్కెట్ అయిపోయిన తర్వాత మనము ప్రైస్ యాక్షన్ని చూస్తే అరే ఎంత సింపుల్గా ఉంది అసలు ఇది అనిపిస్తుంది. బట్ లైవ్ మార్కెట్లో యాక్చువల్గా చాలా భయం అవుతుంటుంది ట్రేడ్ తీసుకోవాలి అని అంటే, ఇది ఎస్ఎల్ హిట్ అవుతుందా, టార్గెట్ హిట్ అవుతుందా అని చెప్పేసి. బట్ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ అవుతాం. అది ఎస్ఎల్ అయినా సరే, అది ప్రాఫిట్ అయినా సరే, టార్గెట్ కన్నా ఎస్ఎల్ కన్నా రెండుకి ప్రిపేర్ అయ్యే ట్రేడ్ తీసుకుంటాము. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. సో నిన్న చూడొచ్చు, ఇది చూస్తే ఇక్కడ ఇది పీడిహెచ్ అండి, ఇది ప్రీవియస్ డే హై, ఇదేమో R1, ఇది రెసిస్టెన్స్ ఇది. సో ఇక్కడ సిపిఆర్ ఇది. సో ఈ సిపిఆర్ జోన్లో నుంచి ప్రైస్ బయటికి వచ్చింది, సిపిఆర్ బయట క్లోజ్ అయింది. సో దీని తర్వాత ప్రైస్ వచ్చి ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ తీసుకుంది, బట్ సస్టైన్ అవ్వలేకపోయింది. ఇక్కడ నేను ఇది ప్యూర్ రిజెక్షన్ క్యాండిల్, బట్ అయినా కూడా ట్రేడ్ ఎందుకు తీసుకోలేదు అనేది నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాము. జస్ట్ వన్ లైన్లో చెప్తాను. ఇలా మనకి రిజెక్షన్స్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది కూడా అంతే స్ట్రాంగ్గా రావాలి. ఇది స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్. సో దీని తర్వాత స్ట్రాంగ్ ఒక బేరిష్ క్యాండిల్ ఉండాలి, బట్ అట్లాంటి స్ట్రాంగ్ క్యాండిల్స్ ఏం రాలేవు. దో ఇది ఉన్నా కూడా ఇది 20 EMA కింద క్లోజ్ అయ్యింది. సో 20 EMA కింద ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వడం కాదు, దీని తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం చూడాల్సి వస్తుంది మనము. సో కన్ఫర్మేషన్లో ఇక్కడ ఇదెంత స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చిందో ఇది కూడా అంతే స్ట్రాంగ్ రిజెక్షన్. అంటే కింద బేర్స్ కన్నా బుల్స్ స్ట్రాంగ్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్ళింది, బట్ స్టిల్ మనం ఇక్కడ కూడా తీసుకోలేదు. సో ఇక్కడ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ ఇది ఫేక్ బ్రేక్అవుట్ అండి. ఎందుకంటే నేను ఇక్కడ కూడా మీరు అడగొచ్చు, నన్ను ఇక్కడ ఎందుకు తీసుకోలేదు, ఇక్కడ మీకు ముందే ఎట్లా తెలిసింది ఫేక్ అని చెప్పేసి అని. నేను యాక్చువల్లీ దీని హై మీద చూశాను, దీని హై మీద క్యాండిల్ క్లోజ్ అయ్యింది, బట్ నేను మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం చూసాను. దేనికన్నా మనము ఒక క్యాండిల్ని చూసి మనం కన్ఫర్మ్ చేయలేము, ఒక 1-2 క్యాండిల్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. నాకు అర్థమవుతుంది మీరు ఏం అడగాలనుకుంటున్నారు. అట్లా కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తుంటే మనకి ఎస్ఎల్ పెద్దగా అయిపోతుంది, ఈ ప్రీమియం చార్ట్లో ట్రేడ్ చేయడం కష్టం కదా అని అనొచ్చు. బట్ మనము బుక్ చేసేది మనకు కావాల్సింది ఒక 10 పాయింట్స్ చాలండి. 10 to 12 పాయింట్స్, లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ 15 పాయింట్స్ సరిపోతుంది. నేను యూజువల్గా 20 పాయింట్స్ టార్గెట్ చేస్తాను, బట్ జనరల్గా అయితే ఒక 10-15 పాయింట్స్ సరిపోతుంది. సో దానికోసం అని చెప్పేసి మనము ఇక్కడ కింద నుంచే, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ కింద నుంచే మనము ట్రేడ్ తీసుకోవాలి. లేకపోతే ఇది రిజెక్షన్ క్యాండిల్ చూడంగానే ఇక్కడ నుంచే మనం ట్రేడ్ తీసేసుకుంటే ఫుల్ ప్రాఫిట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, ఏం హర్డిల్స్ లేవు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ దాకన్నా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం ప్రాఫిట్ కోసం చూడడం కాదు, ఫస్ట్ లాస్ కోసం చూడాలి. సో మన ఎస్ఎల్ ఎంత ఉంది, ఏంటిది, మనం తీసుకుంటుంది కన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది చూడాలన్నమాట. సో ఈ క్యాండిల్ పైన నేను ఇంకొక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం చూసాను. ఒకవేళ ఇది కనుక ఇదే మనకి రెడ్ కలర్ క్యాండిల్, ఇది రెడ్ కలర్ కాకుండా ఇది ఒకవేళ గ్రీన్ అయితే, ఇలా ఒకవేళ అరే ఏమైంది ఇది, ఏమైందో ఇది, ఓకే ఇది రావట్లేదండి. ఓకే ఇది కనుక ఒకవేళ గ్రీన్ కలర్ క్యాండిల్ అయి ఉంటే నేను డెఫినెట్గా ఇక్కడ ఎంట్రీ తీసుకునేదాన్ని. బట్ ఇక్కడ పీడిహెచ్ కూడా దగ్గరే ఉంది కాబట్టి మైట్ బి నేను ఆలోచించేదాన్నేమో. సో నేను వెయిట్ చేసినట్టు, అంటే నేను దీనిపైన ఏదైనా కన్ఫర్మేషన్ వస్తుందేమో అని చెప్పి చూశాను, బట్ అలా ఏం రాలేదు. సో నేను ఇంకా వెయిట్ చేశాను. ఇదంతా చాపీ అయింది. ఎక్కడ కూడా నాకేం ప్రైస్ యాక్షన్లో అంతా నాకేం సిగ్నల్ రాలేదు. సో ఈ రిజెక్షన్స్ తర్వాత నేను కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. ఇది నాకు అంత సాటిస్ఫైడ్ కన్ఫర్మేషన్ అనిపించలేదు. చూడండి దీనికి కింద విక్ ఉంది, ఒకవేళ పైన విక్ ఉంటే డెఫినెట్గా నేను ఇక్కడే ఎంట్రీ తీసుకునేదాన్ని, బట్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. నేను ఈ క్యాండిల్ కోసం వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత మైట్ బి ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ తీసుకున్నాను. నేను ఈ క్యాండిల్ దగ్గర కూడా ఎందుకు తీసుకోలేదు అని అంటే, ఇక్కడ ఇది చూడండి ఇక్కడ నుంచే ఇది రిజెక్షన్ పైకి వచ్చింది. సో నేను దీన్ని రిజెక్షన్ కోసం చూశాను. ఈ నెక్స్ట్ క్యాండిల్ కూడా మనకి
అంటే సాటిస్ఫైడ్ క్యాండిల్ కాదు ఇది. ఇక్కడ నుంచి కరెక్ట్గా చూడండి, ఈ పొజిషన్ నుంచి కరెక్ట్గా రిజెక్షన్స్ అనేది వచ్చాయి. సో నేను అందుకే ఇక్కడ కూడా వెయిట్ చేశాను. ఎప్పుడైతే ఇది డోజీ వచ్చిందో, డోజీ తర్వాత ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందో అప్పుడు నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. దో ఇక్కడ ఇది ఇక్కడ నుంచే ప్రైస్ 2-3 టైమ్స్ రిజెక్షన్ ఇచ్చినా కూడా ఈ స్ట్రాంగ్ క్యాండిల్ చూసాక కన్ఫర్మేషన్ వచ్చింది. సో నేను ఇక్కడ నుంచి నాకు యాక్చువల్లీ 20 పాయింట్స్ దాకా వచ్చింది. బట్ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. నేను లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ షేర్ చేశాను. నేను యాక్చువల్లీ ట్రేడ్ తీసుకున్న తర్వాత సైకాలజీ చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందండి. భయం, గ్రీడ్ అవి రెండు వస్తూ ఉంటాయి. సో నేను అప్పుడప్పుడు డివియేట్ అవ్వడానికి యూట్యూబ్ ఓపెన్ చేసి సాంగ్స్ వినడము అట్లా చేస్తాను. నేను యూట్యూబ్ ఓపెన్ చేసి ఎవరో లైవ్ పెట్టారు, అది ఇండియన్ మార్కెట్ది కాదు, ఫారెక్స్ది. నేను అది లైవ్ చూస్తూ నేను ఇది మర్చిపోయాను. సో అట్లా అయ్యి నేను ప్రాఫిట్ బుక్ చేసుకోలేకపోయాను. సో ఇలా జరిగిందనమాట నిన్నటిది. సో రేపు ఏం జరగబోతుంది అనేది మనం కొద్దిగా చూద్దాము. ఇక్కడ సిపిఆర్ టుమారో సిపిఆర్ కూడా వస్తుంది, అది ఒకసారి చూద్దాము మనము. ఇది నెక్స్ట్ డే సిపిఆర్ అండి ఇది. సో ఈ సిపిఆర్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ డేది అనమాట. ఇది ఈరోజుదే ఉన్నట్టుంది ఇది. ఓకే, సో ఇది ఈ సిపిఆర్ ఇది ఇక్కడ కనిపిస్తుంది, ఇది నిన్న డేకి కనిపిస్తుంది. కాకపోతే మనం దీన్ని బట్టి మనం ఇట్లా డ్రా చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ డ్రా చేశాను ఇక్కడ చూడండి. ఇది రేపటి లెవెల్స్. ఈ లెవెల్ వచ్చేసేసి ప్రీవియస్ డే హై అండ్ ఈ లెవెల్ వచ్చేసేసి మనకి ప్రీవియస్ డే లో. ఇది ప్రీవియస్ డే లో, ఇది ప్రీవియస్ డే హై, ఇది R1, ఇది S1 అనమాట. సో ఒక నిమిషం, నేను ఈరోజుది ఇది తీసేసేసి జనరల్ది పెడతాను. ఓకే, సో ఇది అండి. సో ఇలా వచ్చిందనమాట. ఇది నారో జోన్ వచ్చింది సిపిఆర్. సో నారో జోన్ అంటే తెలిసిందే, ప్రైస్ ఈజీగా బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎంత వైడ్ వస్తే అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఇది మరీ నారో అని చెప్పలేము, అట్లా అని చెప్పేసి మరీ వైడ్ అని కూడా చెప్పలేము. ఇది మీడియం కూడా కాదు, బట్ స్లైట్లీ నారోనే అనమాట. సో ఒకవేళ ప్రైస్ కనుక గ్యాప్ అప్ దీనిపైన ఓపెన్ అయితే మైట్ బీ ఇది వస్తే బాగుండు. అసలు ఎందుకు రావట్లేదు ఇది? ఎందుకు రావట్లేదు? ఓకే, సో ఇక్కడ చూడండి. ఇది ఒకవేళ కనుక ప్రైస్ ఈ లెవెల్స్ పైన కనుక ఓపెన్ అయితే, ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయితే ఇది ప్రైస్ ఇట్లా వచ్చి దీని దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ కనుక ఇది సపోర్ట్ తీసుకోకుండా ఇది ఇట్లా ఓపెన్ అయ్యి ఇది ఇట్లా బ్రేక్ అయ్యింది అని అంటే మనం నెక్స్ట్ ఇక్కడ దాకా చూడొచ్చు, ఈ సిపిఆర్ దాకా ప్రైస్ రావచ్చు. అండ్ ఇక్కడ ఒకవేళ కన్సాలిడేట్ చేసింది అని అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయని. ఎందుకంటే ఇది నారో ఉంది కాబట్టి. ఒకవేళ ఇది వైడ్ అయి ఉండుంటే మనము మైట్ బి ప్రైస్ ఇక్కడ నుంచి బౌన్స్ అప్ అవుతుంది అని చెప్పగలుగుతాము. కానీ ఇది నారో ఉంది కాబట్టి, స్లైట్లీ నారో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ అది మనం బ్రేక్ అయిన వెంటనే మనం తీసుకోకూడదు. మనము వెయిట్ చేయాలి, ఏదన్నా కన్ఫర్మేషన్ క్యాండిల్స్ కోసం అని వెయిట్ చేసి అప్పుడు చూసి కిందకి ఇక్కడ దాకా రావచ్చండి.